ఈరోజు మనం అన్నము తినకపోతే నీరసమా లేదా అనే విషయం తెలుసుకుందాం. మనిషికి అన్నం ప్రధానమైన ఆహారము. అది తినకపోతే నీరసము అనేది మన పెద్దలు పూర్వీకులందరూ అనుభవించారు. అందుకని అన్నం పరబ్రహ్మ స్వరూపమని భోజనాన్ని కూడా అట్లా అన్నాన్ని కళ్ళకద్దుకు తినేవారు. ఒక మెతుకు కింద పడినా దాన్ని మళ్ళా కళ్ళకద్దుకుని కంచంలో వేసి తినేసేవారు. అంటే అంత ఆధారమైంది మనిషికి అన్నము అనేది. మనం ఈ రోజున మాంతే మంచిది అని మనం ఎక్కువగా చెప్పుకుంటున్నాం. బరువు తగ్గాలన్నా, షుగర్ తగ్గాలన్నా పూర్తిగా అన్నాన్ని మానండి అని నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను. కానీ ఈ మాట విని మీరు ఇంట్లో అన్నం మానేస్తూ ఉంటారు. కొంతమంది మీరు ఇట్లా మానేసరికి మీ అమ్మమ్మ, మీ ఇంట్లో తాతగారో పెద్దలు ఎవరో చూసి, ఏంటి అన్నం అస్సలు తింటలేదా, అన్నం తినకపోతే నీరసించిపోతారు, అసలు భవిష్యత్తులో ఎందుకు పనికిరారు, ఏలాడిపోతారు అని, చాలా ప్రమాదం అవుతుంది మీరు అన్నం మానేస్తే అని పెద్దలు అంటూ ఉంటారు. వాళ్ళు అనేసరికి మీకు కొంత ఆలోచన కలుగుతుంది. మీరేమనుకుంటారు, మరి అన్నం మొత్తం మానేస్తే నీరసం కదా అని మీకు కూడా అనిపిస్తుంది. అన్నము అనేది వెనకటి రోజుల్లో అతి ముఖ్యమైన ప్రధానమైన ఆహారము. వారు చూస్తే వెనకటి రోజుల్లో 3 పూట్ల అన్నమే తినేవారు. అది ఏ అన్నమైనా అవ్వచ్చు. జొన్న అన్నమా, రాగి అన్నమా, గోధుమ అన్నమా, లేదా బియ్యంతో వండుకున్న అన్నమా, ఏ ప్రాంతంలో ఏది దొరికితే దాన్నే అన్నంగా వండుకు తింటాం. అంటే మన తాతల ముత్తాతలకి వెనకటి రోజుల్లో బ్రతకటానికి ఆహారం అంటే అన్నమే. ఇక కూరలు లేవు, ఆకులు లేవు, పండ్లు లేవు, గింజ ధాన్యాలు లేవు, ఇవన్నీ పప్పు లాంటివి లేవు. ఇవేమీ లేని రోజుల్లో వాళ్ళని బ్రతికించింది, కాపాడింది కేవలం అన్నం మాత్రమే. అందుకని చిరుధాన్యాలు అంటే ఇప్పుడు చెప్పుకున్న రాగులు, సజ్జలు, గోధుమలు, మొక్కజొన్నలు, బియ్యము, ఇవన్నీ ఇలాంటి వాటిని నీళ్లు పోసి ఉడికించుకుని వార్చేసి అన్నాన్ని తీసుకుని తినేవారు. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం 3 పూట్ల అన్నాన్ని తిన్నారు. అందుకని వారికి ఒక పూట ఆహారం ఏదన్నా లోపలికి వెళ్ళాలి అంటే అన్నమే, ఇంకోటి లేదు కదా. అందుకని అంత ప్రధానమైన పాత్ర వారికి అన్నంతో సంబంధం ఉందన్నమాట. అందుకని వారికి అన్నం ఒక్క పూట తినకపోతే నీరసం కదా, అన్నం లేకపోతే నీరసం అనే మాట వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు దాని మీదే ఆధారపడ్డారు కాబట్టి. అంటే ఈ రోజుల్లో ఆ పెద్దలు ఏమంటారు, వాళ్ళకు ఎలాంటి అనుభవం ఉందో అన్నం ఒక పూట తినకపోతే శక్తి ఉండదు. ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి లేక ఇంత తగ్గించి తిన్నా, అన్నం బదులు ఇంకోటి ఏదన్నా తిన్నా చాలా నీరసం వచ్చేసేది. పని చేసేవారు కాదు, వాళ్ళు ఎలాడిపోయేవారు. అందుకని ఏది తిన్నా అన్నానికి వచ్చినట్టు శక్తి వచ్చేది కాదు. ఏదైనా ఇడ్లీ తిన్నా, దిబ్బ రొట్టె తిన్నా వెనకటి రోజుల్లో ఏదో అన్నం తిన్నంత కడుపు నిండగా తినలేము కదండి వాటిని. అందుకని కొంచెం తక్కువ తింటాం. మరి తక్కువ తిన్నప్పుడు అన్నానికి వచ్చిన శక్తి రాదు కదా. అందుకని వీళ్ళు అలాంటి ఆహారాలు తిన్నప్పుడు ఎక్కువ పని చేసేవారు కాదు. శరీరానికి శక్తి చాలన్నట్టు అనిపించేది. అది మనసులో ఉంటుంది. అందుకని అన్నానికి సాటి మరొకటి లేదు అని మన పెద్దల మాట కరెక్టే. కానీ ఆ రోజుల్లో అంత అన్నం 3 పూట్ల తిని వాళ్ళ కష్టపడి పనిచేశారు కాబట్టి వాళ్ళకి అది సరిపోయింది, దోషమేం కాదు. కానీ ఈ రోజుల్లో మనకు ఎలా అలవాటైపోయింది అంటే, మన తాతలు, తండ్రులు, తల్లులు వాళ్ళు గిన్నె పెట్టుకుంటే గిన్నె నిండా అంత అన్నం పెట్టుకుని ఇంత అన్నం వెళ్ళటం కోసం ఎవరన్నా ఉంటే ఇంత పచ్చడో ఇంత కూర వేసుకు తిని తర్వాత ఇంత మజ్జిగ పోసుకు తాగేసేవారు. ఈ పచ్చడి కూర కూడా లేకపోతే ఆ అన్నాన్ని ఇంత గెంజి పోసుకునో, ఇన్ని మజ్జిగ పోసుకునో, ఆ రెండూ లేకపోతే ఇన్ని నీళ్లు పోసుకునో అన్నాన్ని అట్లా కలిపేసండి దోసుడితో తీసుకు తాగేసేవారండి. వెనకటి రోజుల్లో అన్నాన్ని తినేవారు కాదు, చాలామంది త్రాగేవారు మజ్జిగతో, గెంజితో, నీళ్లతో. అంటే 3 పూట్ల అంత ప్రధానమైన అన్నాన్ని ఉపయోగించుకున్నందువల్ల వాళ్ళ పొందిన శక్తి సామర్థ్యాలు వేరు కాబట్టి ఆ భావనలో వారు
మన పిల్లలందరూ కూడా మనలాగా బలంగా ఉండాలి, పని చేసుకోవాలంటే వీళ్ళకి అన్నం బాగా పెట్టాలని గిన్నె పెట్టి ఇంత అన్నం పెడతారు. వాళ్ళు అట్లా తిన్నారు కాబట్టి. కానీ వాళ్ళ కడుపున మనం పుట్టాం. వాళ్ళు నేర్పిన అలవాటు అన్నం పెట్టుకుంటామంటే ఇంత పెట్టుకోవాలి, కూర పచ్చడి ఇంత పెట్టుకు తినాలి అని అలవాటైంది. మరి వాళ్ళ చేసిన పనిని మనం ఈరోజు చేస్తున్నామా? వాళ్ళు చదువుకోవాలా, పొలం పనులు నేర్చుకున్నారు, కష్టపడ్డారు. వాళ్ళకి రెక్కాడితేనే డొక్కాడేటట్టు వాళ్ళు తయారయ్యారు. పాపం వాళ్ళ కష్టం మనం పడకూడదని వాళ్ళు రెక్కల కష్టంతో మనకు చదువులు నేర్పినందువల్ల మనకు ఉద్యోగాలు, వ్యాపారాలు, డబ్బు సంపాదించడం వేళ్ళు కదిలితే వచ్చేస్తున్నాయి. మరి వాళ్ళ నేర్పిన అలవాటుని కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళ నేర్పిన పనిని మానేసి ఈరోజు చదువుకోవటం వల్ల, సౌకర్యాలు రావటం వల్ల శ్రమ లేకుండా అయిపోయింది. అందుకని దీనివల్ల ఏమవుతున్నది? మనం పని చేయకుండా అలవాటైన అన్నాన్ని ఇంత పెట్టుకుని కూర ఎంత పచ్చడి పెట్టుకు తింటే మనం వెయిట్ పెరిగిపోతుంటాం. షుగర్ వచ్చేస్తుంది అన్నం ఎక్కువ తిని కూర్చుంటే. అందుచేత మనం ఏమంటున్నాం? అన్నాన్ని పూర్తిగా మానండి అంటున్నాం. ఇలా మీరు మానినప్పుడు మీకు నీరసం వచ్చేస్తుంది అన్నం తినకపోతే అనే మాట వాళ్ళు వాడితే అది ఎందుకు తప్పు మనకి అని మీకు తెలియాలి. నీరసం రాదు మనకి. మీరెవరు సంవత్సరంలో అసలు ఒక్కసారి రైస్ ముట్టుకోపోయినా వీక్నెస్ రాదండి. ఒక్క స్పూనుడు అన్నం కూడా మనం తినక్కర్లా. ఎందుకో తెలుసా? అన్నం తింటేనే శక్తి ఆ రోజుల్లో, ఇంకోటి లేదు. అందుకని అన్నం తినకపోతే నీరసం. కానీ ఈ రోజుల్లో మనకి ఎన్ని ఉన్నాయి? మిమ్మల్ని అన్నం మానేయమన్నాను కానీ భోజనం మానమనలేదు కదండి. పదానికి చూసుకోండి తేడా. ఏ ఆహారం తిన్నా అది భోజనం అవుతుంది, కానీ అన్నం తింటేనే భోజనం కాదు. మీలో చాలామందికి ఒక ఫీలింగ్ ఏమిటంటే, మేము శనివారం అన్నం తినమండి అంటారు. అంటే శనివారం మాత్రం వాళ్ళ రైస్ తినరు. శనివారం ఇడ్లీ, ఉప్మా, దోశ తింటారు, చపాతీ తిని మేము శనివారం ఉపవాసం అండి అంటారు. అంటే అన్నం తప్ప ఏం తిన్నా అది ఉపవాసం కింద కౌంట్ చేసేస్తారు. అన్నం తినకపోతే అసలు ఆ రోజు ఏమి తిన్నట్టుగా ఫీల్ అవుతారు చాలామంది. మన పెద్దల నుంచి వచ్చిన అలవాటు, ఆ మాటల వల్ల ఇలా మనం అలవాటు అయిపోయాం. మన పిల్లలకి ఈ రోజుల్లో ఇలాగే మాట్లాడుతున్నాం. అంటే ఇంత అవగాహన లేకుండా వెనకటి వారి వల్లే మనం ఈ రోజుల్లో మాట్లాడితే ఎట్లా అండి? మీ ఇంట్లో తల్లులు, అమ్మమ్మల కూడా ఇప్పుడు మిమ్మల్ని అన్నం తగ్గిస్తే అసలు ఊరుకోరు. ఒక పక్కింతంత లావై పెళ్ళిళ్ళు ఒక ఇబ్బంది పడుతుంటే కూడా గిన్నె నిండా ఎంత పెడదామా అని చూసుకుంటారు అక్కడ కూర్చున్న వాళ్ళు. పాపం అవగాహన లేక. అందుచేత అన్నం మానమంటున్నాను కానీ భోజనం మానమంటల్లా. అన్నం తినకపోతే నీరసమే అనుకోవచ్చు మీరు, కానీ అన్నానికి ప్రత్యామ్నాయంగా మరొకటి తింటున్నాం మనం, అందుకే నీరసం ఉండదన్నమాట. మీరు ఏమీ తినకుండా ఉంటే నీరసమే. అన్నం మాని దాని ప్లేస్లో ఏం తింటున్నాం? అన్నం మాని పుల్కాలు తినమన్నాం. మనం చేసే పనికి అన్నం అక్కర్లా. రెక్కలాడి చెమటలు బట్టి బరువులు మోసే పనికి అన్నం కావాలి, ఎక్కువ శక్తి కావాలి. నేను ఒక లెక్క చెప్తాను. మగవారు నీడ పట్టున కూర్చొని చేసే పనికి 2200 సరిపోతుంది శక్తి. అదే కూలి పని చేసి బరువులు మోసే వారికి ఎంత శక్తి కావాలి తెలుసా? 4000 శక్తి కావాలి. ఎక్కడ 2200, ఎక్కడ 4000 శక్తి అండి. అందుకని వారికి అన్నం కావాలి, మనకు రొట్టె చాలు, చపాతీ చాలని, పుల్కాలు చాలన్నమాట. అందుకని నీరసం అంటే మనం చేసే పనికి ఇది సరిపోతుంది. మనం ఉదయం పూట మొలకలు తింటున్నాం బాగా. ఈ మొలకలెత్తిన విత్తనాల ద్వారా శరీరానికి ఎక్కువ శక్తి సామర్థ్యాలు వస్తాయి. అందుకని దీనివల్ల మీ శరీరం అసలు నీరసం అనే లక్షణాన్ని తెలియచేయకుండా పనిచేసుకోవడం సహకరిస్తుంది. అందుకని ఉదయం పూట ఇడ్లీ దోశలు మానేసి మొలకలు బాగా తింటాం, మధ్యాహ్నం పూట అన్నం మానేసి పుల్కాలు తింటాం, కూరలు ఎక్కువ తింటాం. కూరల్లో కూడా కందిపప్పు, పెసరపప్పు, ఆకుకూరలు వేసుకోవటం, సోయా చిక్కుడు గింజలు నానబెట్టి ఇట్లాంటివి వేసుకుని ఇట్లాంటివి తినమంటున్నప్పుడు మీ శరీరానికి చక్కగా శక్తి వస్తుందన్నమాట. ఏ విధమైన ఇబ్బంది మీకు ఉండదు అక్కడ. అందుకని మీరు అన్నం తినకపోయినా మీకు ఏమీ కాదు. ఎవరైనా పెద్దలు అట్లా అన్నారనుకోండి, నేను తింటున్నాలేండి, కొంచెం ఇవాళ తింటలేదు రేపు తింటానని చెప్పి తప్పుకోండి. వాళ్ళు ఎదురుగుండా అబద్ధం ఆడండి. అట్లా సత్యనారాయణ రాజు గారు అస్సలు ముట్టుకోవద్దన్నారు మమ్మల్ని అని చెప్పి నన్ను తిట్టించి మీరు తిట్లు తినొద్దు అట్లా పెద్దవాళ్ళ దగ్గర. వాళ్ళకి అబద్ధాలు చెప్పాలి. అట్లా కొంతమంది పిల్లలకి
చిరుతిళ్ళు పెట్టేస్తారు సాయంకాలం పూట ఈవినింగ్ బయటికి తీసుకెళ్ళి స్నాక్స్. అవన్నీ తినేసి ఇంటికి వచ్చి ఆకలి చచ్చిపోతే అప్పుడు మళ్ళీ ఇంత అన్నం పెట్టేస్తుంటారు వాడికి. ఎందుకంటే అన్నం తినకపోతే నీరసం వస్తుందని వాడు వద్దు మర్రు అన్న వాడు పొట్టలో కోరతారు తీసుకెళ్ళి. వాడు మూల పడతాడు చివరికి. అంటే ఎన్ని తిన్నా అన్నానికి సాటి రాదని పెద్దలు చెప్పిన మాట ఈ రోజుల్లో కరెక్ట్ కాదు. ఆ రోజుల్లో ఏమీ లేదు కాబట్టి వాళ్ళకి అది లేకపోతే నీరసం. ఈ రోజుల్లో అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఏ విధమైన నీరసం లేదు. అందుచేత మనకి బియ్యం అలవాటైపోయి అన్నం వండుకు తింటేనే శక్తి అనుకుంటున్నాం. బియ్యం బదులు గోధుమలు తిన్నా, సజ్జు తిన్నా, జొన్న తిన్నా, రాగి తిన్నా, ఏది తిన్నా ఆహారంగా లోపలికి వెళ్ళినట్టే. కాబట్టి శరీరానికి ఏ విధమైన నష్టం ఉండదని పెద్దలందరూ, ఇంట్లో ఇంకెవరన్నా కాస్త వెనకటి వయసు పైబడిన ముసలివారు ఉంటే ఇలాంటి విషయాలు కాస్త గ్రహించి మీ పిల్లల్ని ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పెట్టొద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.